నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గ్రీవెన్స్ డేకు పూతలపట్టు నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. శనివారం పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అంశాన్ని స్పష్టంగా పరిశీలించిన మురళీమోహన్ గారు కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని సమస్యలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ప్రజా సమస్యలను ఓపికగా విని వాటి పరిష్కారానికి తక్షణమే సంబంధిత శాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. అన్ని బస్సులు పోతా వస్తాయి. లోపల శైలాల చుట్టూ కాలేపల్లి నేను వస్తాను రండి. రెండు ఒకటేనా? जी అప్పుడు ఆ పాప చదువుకి ఎన్టీఆర్ స్కూల్లో చదివించిన చెప్పినాడు మాకు కూడా ఇప్పుడే ముందు చేస్తాను సహాయము మన పార్టీ అదే సార్ సరిపోయినాడు ఆలోచన జైల్లో ఉన్నాడు సార్. అప్పుడు శుక్రవారం వచ్చినాము చూసినాము. శనివారం ఆయన సోమవారం ముక్కు చచ్చిపోయాడు. అంతా అమ్మే అప్పులు పెట్టేస్తే జీఎంసీలో కాపాడించుకొని వస్తే బాగున్నప్పుడు చనిపోయినాడు. జైలుకి వచ్చి అందుకు సహాయం కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రీవెన్స్ ఫిర్యాదులు తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సమస్యల పరిష్కార వేదికని ఏర్పాటు చేస్తే
పూతలపట్టు నియోజకవర్గంలో అనేక గ్రామాల నుంచి వారి సమస్యలతో వినతులు తీసుకురావడం జరిగింది. అందులో అత్యధిక శాతం భూమి సంబంధిత సమస్యలు, తరువాత శ్మశానానికి దారికి సంబంధించినటువంటి సమస్యలు, ఇంకా ఆర్థిక సహాయం కొరకు, ఆసుపత్రి వైద్యం ఖర్చుల కొరకు అభ్యర్థనలు రావడం జరిగింది. వాటన్నిటినీ సంబంధిత అధికారులకి పంపడంతో పాటుగా ఎవరైతే ఇతరత్ర సహాయం కోరి ఉన్నారో వారికి ఏ రూపంలో ఆ సమస్యలు పరిష్కరించాలన్నటువంటి అంశం మీద మేము ఆలోచిస్తాం. ప్రతి శనివారం ఇక మీదట గ్రీవెన్స్ నడపబడుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ప్రజల్లో ఉండాలన్నది ముఖ్యమంత్రి వారి అభిలాష. ముఖ్యమంత్రి గారు ఏ రకంగా కష్టపడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. రోజుకు 18 గంటల పాటు ఆయన నిర్విరామంగా కష్టపడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన అనేక అహర్నిశలు కష్టపడుతున్నారు. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసం ప్రజాప్రతినిధులందరూ కూడా వారి సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేయాలని చెప్పి సూచించారు. ఆ మేరకు ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఒక ఫలవంతమైనటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పనిచేయబోతుందని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను.